Hey buddies, welcome to another Sick Tutor. This is Jatin. So I think you people are doing great. మనం కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి 1 month అయితే అవుతుంది. సో మనం వీడియో చేసుకోబట్టి అయితే 1 month అవుతుంది. సో నాకు ఈ కంటెంట్ క్రియేషన్ అయితే కొత్తే అండ్ అంతకుముందు ఎట్లాంటి ఐడియా అయితే లేదు. కంటెంట్ క్రియేషన్ మీద ఐడియా లేదు, ఎడిటింగ్ మీద ఐడియా లేదు, సో దేని మీద కూడా నాకు ఎట్లాంటి ఐడియా అయితే లేదు. సో కంటెంట్ క్రియేషన్స్కి నేనైతే టోటల్లీ న్యూ. ఈ కంటెంట్ క్రియేషన్కి వచ్చేసరికి సో చాలా అయితే చూసినా, సో చాలా అయితే నేర్చుకున్నా. అండ్ ఎట్లా ఉంది ఈ కంటెంట్ క్రియేషన్, సో స్టార్ట్ చేయవచ్చా అనుకుంటే సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్లీ కంటెంట్ క్రియేషన్కి వచ్చేసరికి సో నేనైతే ఎడ్యుకేషనల్ దాంట్లో అయితే ఈ కంటెంట్ క్రియేషన్ చూస్ చేసుకున్నా. సో ఎడ్యుకేషనల్ కంటెంట్ అయితే చేస్తున్నా. సో నా ఎడ్యుకేషనల్ కంటెంట్కి వచ్చేసరికి సో కంటెంట్ని చూస్ చేసుకుంటూ, సో ఏ కంటెంట్ చూస్ చేసుకోవాలనేది ఫస్ట్ చూస్ చేసుకొని దాన్ని ప్రిపేర్ అయిన తర్వాత వీడియో చేసి, ఆ వీడియో చేసిన దాన్ని ఎడిట్ చేసి, సో పీపీటీస్ నార్మల్గా నేనైతే కంటెంట్ క్రియేషన్ అనేది ల్యాప్టాప్లో చేస్తాను. సో ఒక పీపీటీ తయారు చేసి పీపీటీని ఎడిట్ చేసి, ఆ ఎడిట్ చేసిన దాన్ని అప్లోడ్ చేసి, సో ప్రతిదీ కూడా బిగినింగ్ కాబట్టి సో అంతకుముందు పీపీటీస్ అంటే ఏంటో తెలియదు, ఎడిటింగ్ అంటే ఏంటో తెలియదు, సో టాపిక్ని ఎట్లా పిక్ చేసుకోవాలనేది తెలియదు. సో ప్రతిదీ కూడా ఇనీషియల్గా నేర్చుకుంటూ ఉండే అన్నట్టు. సో చిన్నగా నేర్చుకొని సో ప్రతిదీ కూడా చేసి అండ్ ఫస్ట్ వీడియో అయితే అవుట్పుట్ ఇచ్చిన. సో ఫస్ట్ వీడియో అనేది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గురించి అయితే చేసినాం. సో ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వీడియోలో ఏంటంటే మంచి రీచ్ అనేది వచ్చింది. ఆల్మోస్ట్ 520 వ్యూస్ అట్లేమో వచ్చినాయి. సో ఫస్ట్ డేనే 500 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఛానల్ చేసుడుతోటే మనకి ఒక 70 సబ్స్క్రైబర్లు అయితే చేసిన తర్వాత వితిన్ 24 అవర్స్లోనే అనల్జా సిక్ ట్యూటర్కి ఒక 70 సబ్స్క్రైబర్లు అయ్యారు. సో ఐ వాజ్ జస్ట్ షాకింగ్. అంటే ఇక ఎట్లా అసలు ఇంత అసలు అనుకోలే, అసలు ఎక్స్పెక్టే చేయలే 70 మెంబర్స్ సబ్స్క్రైబర్లు అవుతారు అని చెప్పి. అండ్ ఫస్ట్ వీడియోకి ఫస్ట్ అవర్లోనే ఒక 250+ వ్యూస్ వచ్చినాయి. అండ్ వ్యూ డ్యూరేషన్ కూడా ఆల్మోస్ట్ 14 minutes ఉన్న దానికి 3-4 minutes వ్యూ డ్యూరేషన్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా స్కిప్ చేయకుండా వేసారు. సో మంచిగా అనిపించింది. అండ్ తర్వాత పిఎస్సి లాంటి వీడియోస్ చేసిన, 14 minutes వీడియో చేసిన. లాంగ్ వీడియోస్ చేసినప్పుడు ఏదైతే లాంగ్ వీడియోస్ చేసినా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ పిఎస్సి కానీ అది ఆల్మోస్ట్ ఒక 25 minutes దాకా అయ్యేది అన్నట్టు. దానిలో అవన్నీ కూడా కట్ చేసి ఎడిట్ చేసేసరికి అది ఒక 14 minutesకి వచ్చేది. సో ఇనిషియల్ స్టేజ్లో 14 minutes లిమిట్ ఇస్తుంది యూట్యూబ్. సో ఆ 14 minutes వరకు ఎడిట్ చేసేది. సో ఎడిట్ చేసి కట్ చేసేసరికి అది 14 minutesకి వచ్చేది. దానికి ఒక ఇంట్రో క్రియేట్ చేయడానికి ఆ ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఈ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇంట్రో ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ ఎడిట్ ఎట్లా చేయాలి, సో ప్రతిదీ కూడా నేర్చుకొని ఇంట్రో క్రియేట్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్లో కొంచెం మ్యూజిక్. సో 2 daysకి ఒక వీడియో, 3 daysకి ఒక వీడియో, డైలీ ఒక వీడియో. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ట్రై చేసిన. సో ఏదైతే వర్కౌట్ కాలే, సో నార్మల్గా 2 daysకి ఒకసారి అయితే చేస్తున్నా. సో డైలీ కంటెంట్ క్రియేట్ చేయాలన్నా కూడా టాపిక్స్ అనేది దొరుకుతలేవు. సో నేను చూస్ చేసుకునే ఎడ్యుకేషనల్ కంటెంట్ కాబట్టి సో దీనికి వ్యూస్ కూడా వస్తలేవు. సో వ్యూస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఎడ్యుకేషనల్ కంటెంట్కి వచ్చేసరికి కంటెంట్ అనేది ఎవరు చూస్తలేరు. సో నేను స్పెషల్గా ఎడ్యుకేషనల్ కంటెంట్లో మళ్ళీ మెడికల్లా చూస్ చేసుకున్నా. అండ్ దట్టు అనస్థీషియా టెక్నీషియన్. సో నాకున్న బెనిఫిట్ ఏంటంటే నా నీష్లో ఎవరు లేరు. సో అనస్థీషియా టెక్నీషియన్లా ఎవరైతే ఇప్పటివరకు చేయలేదు అండ్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటివరకు ఎవరైతే అనస్థీషియా టెక్నీషియన్లా లేరు ఎడ్యుకేషనల్ కంటెంట్ చెప్పేటోళ్ళు. సో మేబీ ఉండొచ్చు, నాకు తెలియకపోవచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు లేరు. నేను చాలాసార్లు సెర్చ్ చేసిన నాకేమైనా ఎడ్యుకేషనల్ కంటెంట్ కావాలని చెప్పి. సో నేను చదువుకున్న టైంలో నాకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేయడానికి వెతికినా కానీ దొరకలేదు. సో ఏదున్నా కూడా మాకన్నా ఎక్కువ లెవెల్ వచ్చేది, లేకపోతే తక్కువ లెవెల్ వచ్చేది. బట్ మా లెవెల్లోనే ఎవరేం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దట్ దాన్నే మోటివ్గా తీసుకొని నేనైతే స్టార్ట్ చేసిన ఛానల్. సో మంచి రెస్పాన్స్ వచ్చింది స్టార్టింగ్లో. అండ్ ఫస్ట్ డేనే 70 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ 250+ వ్యూస్ అని అసలే ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు ఆ వీడియోకి ఆల్మోస్ట్ 520 వ్యూస్ దాకా ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ మెల్లమెల్లగా ఏంటంటే వ్యూస్ తగ్గడం అనేది అయింది అండ్ సబ్స్క్రైబర్లు పెరగలేదు. అండ్ నార్మల్గా ఇక మనం కంటెంట్ అయితే క్రియేట్ చేసుకుంటే వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ఒక థాట్ ఏంటంటే ఎప్పుడో ఒకరోజు ఓవర్నైట్ సక్సెస్ అనేది రాదు కదా. అండ్ ఎప్పుడో ఒకరోజు సక్సెస్ అనేది వస్తుంది అనే ఒక థాట్ తోటి అయితే మెల్లమెల్లగా అయితే మూవ్ అయినా. ఇట్ కమ్స్ టు సబ్స్క్రైబర్స్ మనం ఒక ఫ్యాక్ట్ అయితే మాట్లాడుకుందాం. ఏంటంటే నా కాంటాక్ట్స్ ఆల్మోస్ట్ 600 కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఆ కాంటాక్ట్స్ నుండి
కొంచెం కట్ చేసుకొని చూసుకుందాం. సో ఒక లా ఆఫ్ యావరేజ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ లా ఆఫ్ యావరేజ్ కాన్సెప్ట్ నేను ఎప్పుడో 2 years బ్యాక్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. సో ఆ కాన్సెప్ట్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సో నాకు ఒక 600 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ 600 కాంటాక్ట్స్లో ఆల్మోస్ట్ 360 కాంటాక్ట్స్కి వాట్సాప్ ఉంది. సో ఆ 360 కాంటాక్ట్స్ వాట్సాప్ ఉంది కదా, సో ప్రతిరోజు ఒక 360 మెంబర్స్ నా వాట్సాప్ స్టేటస్ చూస్తాడు. సో నేను ఎప్పుడైతే నా ఛానల్ గురించి ఫస్ట్ వీడియో అని పెట్టినో, సో ఆల్మోస్ట్ 360 వ్యూస్ ఏం రాలేదు. సో ఫస్ట్ అయితే ఒక ఫస్ట్ 24 hours నేను మా ఫ్రెండ్స్ అందరికీ వీళ్ళకి షేర్ చేసిన. సో ఒక 250 వ్యూస్ అనేది ఫస్ట్ 24 hours అయితే వచ్చినాయి. అండ్ దట్ వాస్ ఆల్మోస్ట్ షాకింగ్. సో సబ్స్క్రైబర్ల విషయానికి వచ్చేసరికి, సో నాకున్న కాంటాక్ట్స్ 360 కాంటాక్ట్స్ ఉన్నాయి. సో 360 కాంటాక్ట్స్లో 360 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోలే. సో అదేందో నాకు అర్థమవుతలేదు. సో 360 కాంటాక్ట్స్ డైలీ స్టేటస్లు స్టోరీస్ అనేవి చూస్తారు. అండ్ ఇన్స్టాగ్రామ్ మళ్ళీ డిఫరెంట్. సో నార్మల్గా ఇప్పుడున్న కాంటాక్ట్స్ ఓన్లీ వాట్సాప్ కాంటాక్ట్సే 360 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ 360 మెంబర్స్లో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో మనకు తెలియదు. అండ్ వ్యూస్ ఎంతమంది చూస్తారో మనకు తెలియదు. సో మనం చేసింది ఎడ్యుకేషనల్ కంటెంట్ కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది. సో అంతకుముందు అనుకున్నది అన్నట్టు. సో ఏదైతే ఈ యూట్యూబర్లు లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు అని ఎందుకు అడుక్కుంటారు అని అనుకున్నా. సో ఇప్పుడు అర్థమైంది సో వాళ్ళు ఎందుకు అడుక్కుంటారు అని చెప్పి. ఏంటంటే అంత ఎఫర్ట్ పెట్టి చేసినప్పుడు ఆ వ్యూస్ రాకపోయినా, సబ్స్క్రైబర్లు పెరగకపోయినా అదొక ఫీలింగ్ వేరేలాగా ఉంటుంది. అండ్ అందరు కూడా ఇనీషియల్ స్టేజ్లో ఎట్లా డిటర్మైన్ చేస్తారంటే మనల్ని, ఇనీషియల్ స్టేజ్ అనే కాదు, సో ఏ యూట్యూబ్ ఛానల్కి పోయినా కూడా మనల్ని ఎట్లా డిటర్మైన్ చేస్తారంటే ఇన్ఫర్మేషన్ చూడరు. అక్కడ సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు, లైక్లు ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ వీడియోని చూస్తారు. సో వ్యూస్ ఎక్కువ ఉంటే ఆ వీడియోని చూస్తారు, వ్యూస్ తక్కువ ఉంటే ఆ వీడియోని చూడరు. సో అది ఒక ఫ్యాక్ట్ అది. సో మనం కూడా అంతే కదా, ఏదైనా ఒక వీడియో చూస్తున్నామంటే అది మీద ఉంది అంటే దానికి వ్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది మీద ఉంటుంది. సో ఎస్ఈఓ. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు టైటిల్ అంటారు, ఎస్ఈఓ అంటారు, డిస్క్రిప్షన్ అంటారు. సో ఈ ఎస్ఈఓ వేయాలి, టైటిల్కి ఉన్న డిస్క్రిప్షన్కి ఎస్ఈఓ వేయాలి, ఎస్ఈఓ వేసి అప్లోడ్ చేయాలి. అది అప్లోడ్ చేసిన మీద కనబడది. సో మనం ఇంకా నేను ఫేస్ చేసిన వరస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, నేను టీఎస్పిఎంబి పోయినప్పుడు రిజిస్ట్రేషన్ కోసం పోయినా. సో ఆ రిజిస్ట్రేషన్ పోయినప్పుడు ఏమైందంటే ఒక రెస్పిరేటరీ థెరపిస్ట్లో కలిసారు కొంతమంది. సో వాళ్ళు మా బ్యాచ్లే. వాళ్ళతో మాట్లాడినప్పుడు బ్రో నాకు ఇట్లా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అని అన్నా. అవునా బ్రో పేరైంది అన్నాడు. నేను ఇట్లా సెర్చ్ చేసి చూసిన, అత్తలేదు దానిలా. సో అదొక వరస్ట్ ఫేస్ అని చెప్పుకోవాలి. వాళ్ళకి ఏంటంటే మళ్ళీ లింక్ షేర్ చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని లింక్ షేర్ చేసి సబ్స్క్రైబర్ కొట్టించుకున్నా. సో అట్లుంటుంది అన్నట్టు. సో మన గురించి మనం ఇనిషియల్గా తెలియదు కాబట్టి చెప్పుకోవాల్సి ఉంటుంది. అట్లా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించుకున్నా. అండ్ అంటే నాకు నచ్చింది కాపీరైట్స్. సో ఇప్పటివరకు అయితే మనకు కాపీరైట్స్ ఏం రాలే. బట్ కాపీరైట్స్ రాకుండా ఉండడానికి సో బయట ఆడియో ఏది యూజ్ చేయొద్దు, సో బయట ఫొటోస్ ఏవి యూజ్ చేయొద్దు. సో మన పీపీటీస్లో ఎక్కువ ఇంట్రెస్టింగ్ లేకుండా ఉండడానికి, ఎక్కువ మన పీపీటీస్లో మీమ్స్ లేకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే కాపీరైట్స్. సో దానికి కూడా ఒక క్రైటీరియా ఉంటుంది. బట్ మన కంటెంట్ని ఏదైతే ఎడ్యుకేషనల్ కంటెంట్ కదా, సో నా కంటెంట్ నేను ఏదైతే కంటెంట్ క్రియేట్ చేస్తున్నానో ఓన్లీ నా కంటెంట్ చూడడానికి రావాలి వాళ్ళు. సో దట్స్ అ మోటో. సో నాకు నచ్చింది అది. సో నేనేమనుకుంటా అంటే నా కంటెంట్ చూడాలి వాళ్ళు. సో నా కంటెంట్ నచ్చి ఉండాలనేది నా ప్రాసెస్. సో మీమ్స్ అవన్నీ కూడా వేసి చేయవచ్చు హైలైట్, కానీ సో మెయిన్గా మన ఒరిజినాలిటీ అనేది కావాలి. సో అవేవి లేకున్నా కూడా సర్వైవ్ కావాలనేది థాట్. సో సపోర్ట్ విషయానికి వచ్చేసరికి నాకైతే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ దెమ్. ఎవరైతే మనం చెప్పక ముందుకే వాళ్ళు స్టేటస్లో అయితే పెడతారు. సో షేర్ చేయను, వాళ్ళకి లింక్ ఏం షేర్ చేయను. సో నేను ఎప్పుడైతే స్టేటస్ పెడతానో, సో నేను స్టేటస్ పెట్టిన నెక్స్ట్ మినిట్ ఆర్ నెక్స్ట్ 10 to 15 minutesలో వాళ్ళు కూడా స్టేటస్ పెడతారు. అండ్ కొంతమంది సీనియర్స్, నాకు బాగా ఫేవరెట్ అయిన కొంతమంది సీనియర్స్ ఉన్నారు. సో ఆ సీనియర్స్ నేను చెప్పక ముందుకే నేనేం కూడా వాళ్ళకి చెప్పాను. సో వాళ్ళే లింక్ షేర్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ గ్రూప్స్లలో ప్రతి దగ్గర కూడా లింక్స్ షేర్ చేస్తారు. సో ఫస్ట్ 70 సబ్స్క్రైబర్స్ అంటే ఇట్స్ ఏ సక్సెస్. అండ్ ఇప్పుడున్న 140 సబ్స్క్రైబర్లు కూడా అది కూడా ఒక సక్సెసే. అండ్ పక్కాగా నెక్స్ట్ తర్వాత వచ్చే కంటెంట్ కూడా మంచిగా ఇస్తా. అండ్ కంటెంట్ అనేది నేను పక్కాగా బెస్ట్ ఇస్తా. అండ్ నాకు మీ సైడ్కి వెళ్ళి సపోర్ట్ అయితే ఉంది. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ కంటెంట్ క్రియేటర్, సో నా సైడ్కి వెళ్ళి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే నీకైతే ఎడిటింగ్ అయితే రావాలి,
మస్ట్ అండ్ షుడ్ అది. అండ్ కెమెరా అంటే షై అస్సలే ఉండద్దు. అండ్ ఒక టాపిక్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ ఏది ఉన్నా కూడా ఫ్రీగా మాట్లాడగలగాలి. ఫ్లూయెంట్ అనేది ఉండాలి. సో ఫ్లూయెన్సీ అనేది డెవలప్ చేసుకోవాలి. ఫ్లూయెన్సీ రాదు, ఎడిటింగ్ రాకపోయినా కూడా డెవలప్ చేసుకోవాలి. అండ్ యూట్యూబ్ ఈ ఆల్గారిథమ్స్ అవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ ఎడిటింగ్ కానీ ఎస్సీఓ కానీ. సో నేనైతే అంత పెద్ద ఏం ఫోకస్ చేయలే, బట్ ఏంటంటే చిన్న నేర్చుకుంటున్నా. సో ఇంకా బెటర్ అయితే కావాలి. సో అన్నీ కూడా ఇనిషియల్గానే కాబట్టి సో 1 month అవుతుంది కాబట్టి నాకైతే ఈ 1 monthలో తెలిసిన చేంజెస్ ఏంటంటే కెమెరా అంటే షై అయినది పోయింది. అండ్ కంటెంట్ క్రియేషన్ అనేది చేసుడు ఎట్లా అనేది ఒక్కొక్క స్టెప్ నేర్చుకున్న. ఎడిటింగ్ స్కిల్స్ కానీ ఆ స్కిల్స్ కానీ ప్రతిదీ కూడా డెవలప్ అయినాయి. అండ్ కొంచెం ఫ్లూయెన్సీ అనేది పెరిగింది మాట్లాడడంలో. అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎట్లా చేస్తే అర్థమవుతుంది అనేది కొన్ని తెలుసుకున్నా. సో నేను నేర్చుకునే అయితే ఇది. సో ఒకవేళ కంటెంట్ క్రియేషన్కి రావాలనుకున్న మాత్రం క్విట్ చేసే ఛాన్స్ ఉంటుంది, దీనికి రాకు. సో నీకు ఒక 1 week సో ఒకవేళ ఏదన్నా కంటెంట్ క్రియేషన్కి అర్థమనే థాట్ ఉంటే మాత్రం ఒక 1 week నీకు నువ్వు సెల్ఫ్గా ఒక 4-5 వీడియోలు షూట్ చేసుకో. సో దట్ ఆ వీడియోలు నువ్వు చూసుకో. సో నీకు నచ్చుతాను కంటెంట్ క్రియేషన్లకు రా. సో షూట్ చేసుకో, ఎడిట్ చెయ్యి. అండ్ అవి ఎడిట్ చేసిన పక్కన పెట్టుకో. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ కంటెంట్ క్రియేషన్ ఈస్. పెట్టిన ప్రతి ఎఫర్ట్కి నీకైతే రికగ్నైజేషన్ రాదు. సో దట్స్ ఫర్ షూర్. సో ఎప్పుడైతే యు ఆర్ లైక్డ్ బై సమ్వన్ అప్పుడు కొంచెం నీకు ఇంప్రెషన్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఎవరైనా ఓకే నీ మాట బాగున్నది, నీ ఎక్స్ప్లెనేషన్ స్టైల్ బాగున్నది అని చెప్తే హ్యాపీ అవడం తప్ప కంటెంట్ క్రియేషన్లో పెద్ద అదేమి ఉండదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ సీనియర్స్ కానీ ఎవరు కానీ సో ఇన్కమ్ ఎంత అవుతుందని అడుగుతారు. సో కంటెంట్ క్రియేషన్లో ఇన్కమ్ అనేది అంత తొందరగా అయితే జనరేట్ కాదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యూట్యూబ్లోకి వెళ్ళి అయితే అసలే కాదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషనల్ కంటెంట్, సో ఎడ్యుకేషనల్ కంటెంట్ అనేది నీకు ఈ ఎడ్యుకేషనల్ కంటెంట్లో నీకు ఈ నీష్లా డెవలప్ కావాలంటే మాత్రం చాలా టైం అయితే పడుతుంది. బట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో తర్వాత బాగానే ఉంటుంది. బట్ ఈ యూట్యూబ్ క్రైటీరియాకి వచ్చేసరికి యూట్యూబ్ ఎర్నింగ్స్ రావడానికి ఎంత కాదన్నా కూడా ఒక 4,000 వాచ్ అవర్స్ అనేవి కావాలి. అండ్ 1,000 సబ్స్క్రైబర్స్ అనేది కావాలి. సో అది మినిమం క్రైటీరియా. సో యూట్యూబ్ మానిటైజేషన్ కావాలంటే ఆ క్రైటీరియా. సో యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గూగుల్ యాడ్సెన్స్ వస్తుంది. దాంతో పిన్ జనరేట్ చేసుకొని అవన్నీ అయిపోయిన తర్వాత మనకి విత్డ్రాల్ కావాలంటే మినిమం $100 అనేవి ఉండాలి. సో ఈ $100 ఈ మానిటైజేషన్ అయిపోయేసరికి సో ఈ మానిటైజేషన్కి 1 year టైం మాత్రమే ఉంటుంది. సో ఇదంతా కావడానికి ఆల్మోస్ట్ ఒక 2 years ఆఫ్ టైం అయితే పడుతుంది. సో కంటెంట్ క్రియేషన్ ఈజీ కాదు. దట్ టు ఎడ్యుకేషనల్ కంటెంట్ క్రియేషన్ అనేది అస్సలే ఈజీ కాదు. సో ఇట్ ఈస్ టఫ్. కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరు కానీ. సో సపోర్ట్ అయితే చేయాలి. మన కాంటాక్ట్స్లో సపోర్ట్స్ లేకపోతే, సో మన కాంటాక్ట్స్ నుండి మనకే సపోర్ట్ లేకపోతే ఏమన్నా చెప్పు. సో సక్సెస్ అయిపోయిన తర్వాత అరే వాడు మా వాడు అని ఎవడని చెప్తాడు. సక్సెస్ కాకముందు నీతోటి నేను నడిచేటోళ్ళు ఉండాలి. ఓకేనా. సో నీకు నడవకపోయినా కూడా జస్ట్ నువ్వు వాళ్ళ వరకు ఎక్స్పెక్ట్ చేసేది ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అండ్ కొంచెం టైమ్ ఆఫ్ వ్యూ డ్యూరేషన్. సో నువ్వు ఒక వీడియో పెట్టినామంటే ఆ వీడియోకి మంచిగా రెస్పాన్స్ రావాలంటే నీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని నీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరికీ నచ్చేటట్టు వీడియో ఉండి సో ఆ వీడియో అనేది ఎండ్ దాకా చూస్తే వేరే వాళ్ళకి అది స్ప్రెడ్ అవుతుంది. సో నీ కాంటాక్ట్స్లోనే చూడకపోతే అది బయట ఎవడు చూస్తాడు, ఎవడు చూడాడు. సో అట్లుంటుంది. సో సక్సెస్ అయిన తర్వాత అందరూ మనతో ఉంటారు. బట్ సక్సెస్ కాకముందు మనల్ని మనం మోటివేట్ చేసుకొని మూవ్ అవ్వాలంతే. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్. సో డిప్రెస్ ఉంటుంది, కంటెంట్ ఏం దొరకదు అప్పుడప్పుడు. సో కంటెంట్ మంచిగా చేస్తాను అయినా కూడా ఎట్లాంటి రెస్పాన్స్ రాదు. సో ఎవరు క్లాప్ చేయరు నీకోసం. సో నీకు నువ్వే క్లాప్ చేసుకోవాలి. సో నీకంటే కొందరు ఉంటారు. సో కొందరు కాల్ చేస్తారు, అరే మస్తు చెప్పినవరా ఈరోజు ఏదో ఒక టాపిక్ చెప్పినావు చూడు, సో ఎక్సలెంట్ చెప్పినవరా అని చెప్పి కొంతమంది కాల్ చేస్తారు చూడు. సో అది హ్యాపీనెస్, అది వేరే. అట్లాంటి కొంతమంది ఉన్నారు. సో నన్ను మోటివేట్ చేస్తారు అట్లాంటి సిచ్యువేషన్లో. కొన్నిసార్లు ఫోన్ చేసి ఏం రా వీడియో వస్తలేదు ఇంకా చేయరా. సో అట్లాంటి వాళ్ళు ఉండడు బెస్ట్, బాగుంటుంది. ఎప్పుడైతే డిమోటివేట్ అవుతావో సో నీకు మోటివేషన్కి కొంతమంది ఉండడం ఇంపార్టెంట్. సో అది కూడా బెస్ట్ పార్ట్. సో ఈ లెర్నింగ్స్ అన్నీ కూడా నేను కంటెంట్ క్రియేషన్లో నేర్చుకున్నా. అండ్ దిస్ ఈజ్ అబౌట్ అవర్ కంటెంట్ క్రియేషన్ జర్నీ ఆఫ్ 1 month. సో 1 monthలో ఏమవుతుంది అంటే అఫ్కోర్స్ 140 మంది సబ్స్క్రైబర్లు అవుతారు డ్యూడ్. సో 140 మంది సబ్స్క్రైబర్లు ఆల్మోస్ట్ 3.2K వ్యూస్ అవుతాయి.
సో నేను నా యూట్యూబ్ అవి ఉన్నాయి, సో అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. సో సైనింగ్ ఆఫ్.